కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొత్త శోభను సంతరించుకుంది. కొండల రాయుడికి రథసప్తమి సందర్భంగా మినీ బ్రహ్మోత్సవం నిర్వహించింది టీటీడీ. నిన్న ఒక్కరోజే 7 వాహనాలపై ఊరేగారు మలయప్ప స్వామి. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన వేడుకలు రాత్రి జరిగిన చంద్రప్రభ వాహన సేవతో ముగిశాయి. లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దేవదేవుణ్ణి చూసి తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సూర్య జయంతి సందర్భంగా మంగళవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించింది టీటీడీ. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు తిరుమలలో ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలలో క్రీస్తు శకం 1564 నుంచి రథసప్తమిని చేస్తున్నట్లుగా శాసన ఆధారాలున్నాయి. ఇక రథసప్తమి రోజు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చారు. అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం. ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు మలయప్ప స్వామి. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషా రేఖలను శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శించుకుంటే ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శశి, ప్రపంచ శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని నమ్మకం. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా జరుపుకునే రథసప్తమి రోజు శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించింది టీటీడీ. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చాడు. అలంకార ప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాంకృతుడై, ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో పక్షిరాజు గరుడినిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటి నమ్మకం. ఇక మినీ బ్రహ్మోత్సవంలో భాగంగా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై ఊరేగారు గోవిందుడు. హనుమంతుడి వాహనంపై పుణ్యక్షేత్రం మాడవీధుల్లో ఊరేగి ఆశీర్వదించారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతుడు తత్వ వివేచన తెలిసిన మహానీయులు కావడంతో ఇరువురిని చూసి తరించారు భక్తజనం. రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీ వరాహ స్వామివారి ఆలయం దగ్గరున్న స్వామి పుష్కరిణిలో చక్రతాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. తర్వాత అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇక సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పికలుండవని నమ్మకం. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుందని అంటారు వేద పండితులు. కల్పవృక్ష వాహనం దర్శనంతో కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు
సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. దీంతో వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారని నమ్మకం. రథసప్తమి రోజు చివరిగా శ్రీవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు కటాక్షించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండటం విశేషం. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన శ్రీవారి వాహన సేవ వైభోగం రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగిసింది. రథసప్తమి వేడుకల్లో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ జె శ్యామలారావు, అదనపు ఈవో శ్రీ వెంకటయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని, మాడవీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది టీటీడీ. దేశ విదేశాల నుంచి తెప్పించిన పూలు, పండ్లతో ఆలయాన్ని ముస్తాబు చేశారు సిబ్బంది.